గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం వేపర్ అబ్జార్ప్షన్ రెఫ్రిజిరేషన్ సైకిల్కి సిఓపి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, లేకపోతే సిఓపి ఈక్వేషన్ ఎలా డిరైవ్ చేయాలన్నది విల్ సీ ఇన్ దిస్ క్లాస్. బిఫోర్ దట్ నేను ఆల్రెడీ విఏఆర్ సైకిల్ ఎలా పనిచేస్తుంది అని ఒక వీడియో చేశాను, దాన్ని కార్డ్స్ పైన ఇస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూడండి, అది చూసిన తర్వాతే మీకు ఈ సిఓపి డెరివేషన్ అనేది అర్థమవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు బాబు, యాజ్ పర్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకేమవుతుంది, హీట్ అనేది రెండు చోట్ల యాడ్ చేయడం జరుగుతుంది. ఒకటి ఎవాపరేటర్లో, రెండు జనరేటర్లో. ఆ రెండు పార్ట్స్లో యాడ్ చేసిన హీట్ మొత్తం ఎక్కడ మనకు బయటకు వెళ్ళిపోతుంది, కండెన్సర్లో బయటకు వెళ్ళిపోతుంది. సో అండ్ హీట్ యాడెడ్ ఇన్ ద ఎవాపరేటర్ ప్లస్ హీట్ యాడెడ్ ఇన్ ద జనరేటర్ మస్ట్ బి రిజెక్టెడ్ ఇన్ ద కండెన్సర్. సో ఇది రివర్సబుల్ ప్రాసెస్ అనుకుంటే ఎంట్రోపీ కూడా సేమ్ ఉండాలి కాబట్టి ఐ కెన్ రైట్ QE by TE ప్లస్ QG by TG equals to QC by TC. And I am substituting equation 1 in equation 2. So QE plus QG అన్నది QC వాల్యూలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. And QE divided by TE plus QG divided by TG is equals to QE by TC plus QG by TC. అంతే కదా. QC ప్లేస్లో ఏం రాశాను, QE ప్లస్ QG రాశాను. డివైడ్ బై TC ఉంది కాబట్టి నేను ఇక్కడే సపరేట్ చేశాను. QE బై TC ప్లస్ QG బై TC. QEలన్నీ ఓ పక్క తీసుకురండి, QGలన్నీ ఓ పక్క తీసుకురండి. దట్ ఈస్ QE డివైడ్ బై TE మైనస్ QE డివైడ్ బై TC. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అలాగనే QG బై TG అటు సైడ్ పంపించండి. అండ్ QG బై TC మైనస్ QG బై TG. ఇందులో QE కామన్ తీయండి, ఇందులో QG కామన్ తీయండి. అండ్ QE కనుక మనం తీస్తే ఇట్ విల్ బికమ్ 1 బై TE మైనస్ 1 బై TC. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ కనుక QG మనం బయటికి తీస్తే 1 బై TC మైనస్ 1 బై TG. సో ఇవి మీకు ఐడియా ఉంటుంది కదా. QE అంటే heat absorbed in the evaporator, T is temperature of evaporator, TC is temperature of condenser, QG is heat added in the generator, TC is temperature at the condenser, TG is temperature at the generator, and QC is heat rejected at the condenser. ఇక్కడ నుంచి ఇంకొంచెం సాల్వ్ చేస్తే QE it will become TC minus TE divided by TE into TC. అంతే కదా. TC minus TE డివైడ్ బై TE ఇంటూ TC. అలాగనే QG TG మైనస్ TC డివైడ్ బై TG ఇంటూ TC. ఏమైనా క్యాన్సిల్ అయితే ఏమో చూడండి, ఇక్కడ TC ఉంది, ఇక్కడ TC ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా విల్ లివ్ విత్ QE ఈక్వల్స్ టు, వీ కెన్ రైట్ QG ఇంటూ TG మైనస్ TC డివైడ్ బై TG ఇంటూ, ఇక్కడ ఏం మిగిలింది, TC మైనస్ TE బై TE కదా. అటు సైడ్ పోయిందంటే ఏమవుతుంది, మనకు రివర్స్ కదా. దట్ ఈస్ TE డివైడ్ బై TC మైనస్ TE. అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఫ్రమ్ దిస్ వీ కెన్ ఫైండ్ అవుట్ QE ఈజ్ ఈక్వల్ QG ఇంటూ TG మైనస్ TC డివైడ్ బై TG, TE డివైడ్ బై TC మైనస్ TE. అలాగనే మనకు ఆల్రెడీ COP అంటే తెలుసు. COP ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ బై ఇన్పుట్, బేసిక్ ఈక్వేషన్. జనరల్గా హీట్ ఇంజన్స్లో అయితే ఈ టర్మ్ని ఎఫిషియన్సీ అంటాం. హీట్ పంప్స్ ఆర్ రెఫ్రిజిరేటర్లో అయితే ఈ టర్మ్ని మనం ఏమంటాం, మనం COP అంటాం. అవుట్పుట్ అనేది మనకి ఎక్కడ కనపడుతుంది, ఎక్కడ మనం హీట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, ఎవాపరేటర్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ COP వీ కెన్ రైట్ యాజ్ హీట్ అబ్జార్బ్డ్ ఇన్ ద ఎవాపరేటర్. ఎక్కడ మనం సప్లై చేస్తున్నాం పవరు, జనరేటర్ దగ్గర సప్లై చేస్తున్నాం. దట్ ఈస్ QG ప్లస్ ఇందులో మనకి ఇంకో కాంపోనెంట్ కూడా ఉంది, పంప్ అనేది ఉంది. పంప్ అనే దాన్ని కూడా, పంపుకి కూడా మనం ఎలక్ట్రిసిటీ సప్లై చేయాలి, అది కూడా ఇన్పుట్ కిందే లెక్క. దట్ ఈస్ ఐ కెన్ రైట్ Q అనకూడదు కదా, అది హీట్ ట్రాన్స్ఫర్ కాదు, వర్క్ సప్లయింగ్ టు ద పంప్. ఇక్కడ ఏమంటే జనరేటర్తో కంపేర్ చేసుకుంటే మనం పంపుకి ఇచ్చే ఇన్పుట్ చాలా తక్కువ, అందుకని విల్ నెగ్లెక్ట్. ఫైనల్లీ COP ఈజ్ ఈక్వల్స్ టు QE బై QG. సో QE అంటే ఇక్కడ మనం డిరైవ్ చేసుకున్నాం, దీన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు QE అంటే ఏం బాబు, QG ఇంటూ TG మైనస్ TC డివైడ్ బై TG
ఇంటూ టీఈ బై టీసీ మైనస్ టీఈ. ఇదంతా ఏం మనకు క్యూవీ వాల్యూ, క్యూజీ అట్లాగే రాసేస్తున్నాం. క్యూజీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా మిగిలిన టర్మ్స్ ఏం మనకు. దీన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి నేను ఎట్లా రాస్తానంటే బాబు, సింపుల్, టీఈ ఫస్ట్ రాస్తున్నాను డివైడ్ బై టీజీ, టీఈ డివైడ్ బై టీజీ ఇంటూ టీజీ మైనస్ టీసీ డివైడ్ బై టీసీ మైనస్ టీఈ. అండ్ దిస్ ఈజ్ అ ఈక్వేషన్ ఫర్ సిఓపి ఆఫ్ వేపర్ అబ్జార్ప్షన్ రెఫ్రిజిరేషన్ సైకిల్. దీన్ని గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీనే. గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే టీఈ బై టీజీ గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఎలాగో మనకు ఆల్రెడీ తెలుసు కదా, హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ ద ఎవాపరేటర్ టు ద హీట్ సప్లై టు ద జనరేటర్. దీని ప్రకారమే ఏం గుర్తుపెట్టుకుంటారు మీరు అంటే టీఈ బై టీజీ గుర్తుపెట్టుకోండి. ఇంటూ ఇంకా మనకు మిగతా టెంపరేచర్లు ఉంటాయి కదా ఎవాపరేటర్ కాకుండా, వాటి డిఫరెన్స్ టీజీ మైనస్ టీసీ. ఇక్కడ జనరేటర్ వచ్చేసింది కదా, జనరేటర్ కాకుండా మిగతా 2 కాంపోనెంట్స్ యొక్క టెంపరేచర్ డిఫరెన్స్, దట్ ఈస్ కండెన్సర్ అండ్ ఎవాపరేటర్. ఇవి కూడా గుర్తుపెట్టుకోవడం ఈజీ, ఎందుకంటే కండెన్సర్ కంటే జనరేటర్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ టీజీ రాయాలి. ఇక్కడ కూడా ఎవాపరేటర్ కంటే కండెన్సర్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కండెన్సర్ టెంపరేచర్ రాయాలి. సింపుల్, సిఓపి ఈజ్ ఈక్వల్ టీఈ బై టీజీ. ఇది గుర్తుపెట్టుకుంటే ఇంకా మిగతా 2 టెంపరేచర్లు ఇది కాకుండా మిగతా 2 డిఫరెన్స్ రాసుకుంటే సరిపోతుంది. అది కూడా పాజిటివ్ వాల్యూ లాగా రాసుకున్నా సరిపోతుంది, లేదు ఇలా లాజికల్గానా గుర్తుపెట్టుకోండి. డెరివేషన్ ఈజ్ వెరీ సింపుల్. చాలామంది ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే ఇవి కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్, టీఈ అది కాకుండా మిగతా టెంపరేచర్లు ఏమి, జనరేటర్ కండెన్సర్ వాటి డిఫరెన్స్, కింద జనరేటర్ అవి కాకుండా మిగతా వాటి టెంపరేచర్స్ ఏమి, కండెన్సర్ ఎవాపరేటర్. ఓకే, దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో పోస్ట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.